హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కూల్‌గా సమ్మర్‌కి ఈ షర్బత్ అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ షర్బత్ అయితే చేశానండి. చాలా నచ్చుతది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఈ షర్బత్ చేసివ్వండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతది. అలాగే ఎలా చేశావని కూడా అడుగుతారు. అంత సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా అయితే చేశానండి. దీంట్లో మనం చాలా ఈజీ ఇంగ్రీడియెంట్స్ అయితే ఉపయోగించాను. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది ఈ షర్బత్ అయితే. ఇంకా వీడియో ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఇంకా 1/2 కప్ అయితే జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర కూడా మనకి హెల్త్‌కి మంచిది. దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్ ఏ, సి విటమిన్స్ అయితే ఉంటాయి. ఇంకా జీలకర్ర అయితే మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకుంటాం కాబట్టి 1/2 కప్పు జీలకర్ర అయితే తీసుకున్నాను. అలాగే సోంపు కూడా మనకి ఉపయోగాలైతే తెలుసు. మనం భోంచేశాక కొంచెం సోంపయితే వేసుకుంటారు గ్యాస్ పట్టకుండా. అలాగే కడుపు నొప్పిగా ఉన్న సోంపయితే కొంచెం నమిలితే తగ్గుతదంటారు. ఈ సోంపు కూడా 1/3 కప్పు అయితే తీసుకున్నానండి. ఈ రెండిటితోటే మనము డ్రింక్ అయితే చేస్తున్నాము. మన ఇంట్లో ఉన్న వాటిలతోటే, మన కిచెన్‌లో ఉన్న వాటిలతోటైతే మనము షర్బత్ అయితే చేస్తున్నాను. ఇక దీంట్లో అయితే ఒక కప్పు ఫుల్‌గా వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే 1/3 కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇవి 6 అవర్స్ అయితే నానాలండి. ఇట్లా సోక్ చేయాలి. మనము ఖచ్చితంగా 6 గంటలైతే నానబెట్టుకోవాలి. 6 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలండి. ఇంకా మూత పెట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగే నానబెట్టేసుకున్నాను. మధ్యాహ్నానికి 3 కల్లా నేను షర్బత్ అయితే చేశాను. కరెక్ట్ టైమింగ్స్ అయితే సరిపోతాయి. మనకు మధ్యాహ్నానికి కావాలంటే పొద్దుటే నానబెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత 6 అవర్స్ తర్వాత చూడండి ఒకసారి గరిటెతో కలుపుకొని వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోతది. మనకి కలర్ అనేది వేరేగా వస్తది. ఇంక ఇదైతే మనం ఒక క్లాత్‌లో వైట్ క్లాత్ తీసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాను. జస్ట్ మనకి వాటరే కావాల్సింది. ఇంకా ఈ సోంపు, జీలకర్ర అయితే మనము ఎండలో ఎండబెట్టేసుకొని మనము కూరల్లో అయితే వేసేసుకోవచ్చు. ఇంకా గట్టిగా ఇలా ఫోల్డ్ చేసుకొని దీంట్లో ఏమన్నా వాటర్ ఉన్నా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మిగిలిన వాటర్ అంతా గిన్నెలోకి అయితే వచ్చేస్తది. ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్‌లోకి. ఇది ఎండలో ఒక గంట సేపు ఆరబెడితే చాలండి డ్రై అయిపోతది. లేకపోతే దీనితోటి యూజ్ చేసి మళ్ళీ డ్రింక్ అయితే చేసుకోవచ్చండి. మనము ఇప్పుడైతే సోక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయితే మనము హాట్ వాటర్‌లో అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతది. మనకి వాటర్ కూడా చేంజ్ అవుతది. దీంట్లోకి నేను పటిక బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి. ఇంకా 1.5 కప్పు పటిక బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా లోతుగుండే కడాయి ఒకటి తీసుకున్నాను. ఇంకా మనం ఎంత వాటర్ వేసామో అంత వాటరే వచ్చింది. ఒక కప్పు ఫుల్‌గా అలాగే 1/3 కప్పు ఫుల్‌గా వాటర్ అయితే వచ్చింది. ఇంక ఇది కొలుచుకొని మనం పటిక బెల్లం పౌడర్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్‌లో కలిసేటట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయి అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకుంటే ఇలాగా పొంగుతూ ఉంటది. అప్పుడు మనం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బ్లాక్ సాల్ట్ అయితే వేసానండి. మామూలు సాల్ట్ కొంచెం వేసాను. ఒక టేబుల్ స్పూన్ అయితే ఇంకా చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవేనండి దీంట్లోకి కావాల్సినవి. చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, బ్లాక్ సాల్ట్ అలాగే సాల్ట్. ఇవన్నీ వేసేసుకొని మరిగించుకోవాలి. మనకి కొంచెం జస్ట్ ఈ వాటర్ కొంచెం మన చేతికి టచ్ చేసి స్టిక్‌గా అంటుకుంటే సరిపోతదండి. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు దాకా అయితే మరిగించుకోవాలి. అప్పుడే మనకి షర్బత్తుకి కావాల్సినదైతే రెడీ అయిపోతది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇంకా పక్కకు పెట్టేసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత అయితే దీంట్లోకి 2 ఒక్క నిమ్మకాయ అండి. ఫుల్‌గా పిండుకోవాలి. ఫుల్‌గా పిండుకొని వేసేసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లెమన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్లాస్‌లోకైతే వేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకుంటున్నానండి.
దీంట్లో అయితే మనం లెమన్ అయితే పిండుకున్నాం కదా! అది దాని పలుకులు ఏమన్నా ఉన్నా, అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం పలుకులుగా ఉన్నా, అవన్నీ మనకి రిమూవ్ అయిపోతాయి. ఇంకా గ్లాస్ జార్‌లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇది 1 మంత్ పాటు ఉంటదండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే. మనకి ఏం పాడవదు. కానీ 1 మంత్ కూడా ఉండదు. 2 రోజుల్లో అయిపోయింది నాకైతే. ఇంకా ఐస్ అయితే ఒక గ్లాస్‌లో వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. దీనికి ఐస్ అయితే ఎక్కువ కావాలని. ఇంక ఇదే కాకుండా ట్రేలో కూడా ఐస్ ముక్కలున్నవి. అవి కూడా వేసేసుకుంటాను. ఇంకా ఐస్ అయితే వేసేస్తున్నాను. ఈ ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నానండి. అది సరిపోవని ఇవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు షర్బత్ అయితే వేసేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న గ్లాస్‌లో స్టోర్ చేసుకున్నాం కదండీ! గ్లాస్ జార్‌లో ఇదైతే ఒక కప్ అయితే చిన్న కప్ అయితే హాఫ్ కప్ అయితే తీసుకొని అదైతే వేసేస్తున్నాను షర్బత్. హాఫ్ కప్ అయితే సరిపోతదండి. హాఫ్ కప్పు మళ్ళీ మనము ఆ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి పుదీనా అయితే వేస్తున్నానండి. కొంచెం పుదీనా తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా తుంచేసుకొని వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్నాను సబ్జాలు 2 టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే నానబెట్టుకున్నానండి. అవి కూడా వేసేస్తున్నాను. ఈ సమ్మర్‌కి ఈ షర్బత్ అయితే చేసుకోండి. కూల్ కూల్‌గా టేస్టీగా షర్బత్ అయితే రెడీ అయిపోతది. ఇంకా లెమన్ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకొకసారి గరిటెతో అయితే ఒకసారి కలిపేసుకొని మనకి షర్బత్ అయితే రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా తాగేయటమే. ఇంకా చాలా బాగుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతది. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి చాలా బాగా నచ్చుతది. టేస్టీ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు త్వరగా తాగుదాం వెయ్యి అంటున్నారు. ఆఫ్టర్‌నూన్ చేశాను ఆటలాడుకొని వచ్చారు. ఇంకా వాళ్ళకి గ్లాస్ జార్‌లో అయితే వేసి ఇచ్చేసాను. చాలా బా నచ్చింది. చాలా బావుంది. ఎక్కువ చేయమంటారు మా పిల్లలైతేని. నేను తక్కువ చేస్తాను. ఈసారి ఎక్కువ చేస్తానని చెప్పానండి. వాళ్ళ సాయంత్రానికే ఆ గ్లాస్‌లో ఉన్నదంతా, ఆ గ్లాస్ జార్‌లో ఉన్నదంతా ఇంక సాయంత్రానికి కూడా మళ్ళీ కలిపించి తాగేశారు. అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ టైమ్ ఎవరైనా మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.